ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తున్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని యొక్క వాగ్దానము, లూకాసు సువార్త 1వ అధ్యాయము 53 నుండి 55 వచనములు. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు. ధనవంతులుగా ఎందుకు వారిని చేస్తారు దేవుడంటే, దీనులను ఆదరించడానికి, దరిద్రములో ఉన్నవారికి సహాయపడడానికి. ఆ ధనవంతులుగా ఉండి ఎవరైతే దీనులను దరిద్రులను పట్టించుకోకుండా ఎవరైతే వారిష్ట ప్రకారము జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఒక దినమున ఒట్టి చేతులతో పంపించబోచు ఉన్నారు. ఎక్కడికేనంటే అంధకారములోనికి, ఆరని అగ్నిలోనికి. అందరి ధనవంతులునా? కానే కాదు. ధనము కలిగి ఉండి తమ తోటి వారికి పాలిచ్చేటువంటి వారికి ఇటువంటి తీర్పు ఉండదు. దీనులను దరిద్రులను ఆదరించేటువంటి వారికి ఇటువంటి ట్రీట్మెంట్, ఇటువంటి శిక్ష ఉండదు. ఎవరికి ఉంటుంది అంటే, వారి దగ్గర ఫుల్ ధనము పెట్టుకొని కూడా దీనులను దరిద్రులను దగ్గరికి చేర్చుకోకుండా ధనవంతులతో స్నేహాలు చేస్తూ ధనవంతులతో విందులలో పాలుపంపులు పొందుచు ఈ లోకములో అమితముగా అనుభవిస్తుంటారు. చూసారా? వారి గురించి చెప్తున్నటువంటి లేఖనం ఇది. అలాగే ఎవరైతే దీనులుగా ఉంటారో, ఏ పరిస్థితుల్లో అయినా ప్రభువుని విడువకుండా ఉంటారో వారిని దేవుడు తృప్తిపరిచేటువంటి రోజు ఒకటి ఉంది. ఆయన ఖచ్చితంగా తృప్తిపరిచి ఆశీర్వదిస్తారు. అలాగే ప్రభు వారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానం, ఇస్సాకు యాకోబులకు చేసినటువంటి, మన పితరులకు చేసినటువంటి వాగ్దానము ఆయన ఎన్నడూ కూడా మరచిపోడంట. ప్రియ దేవుని బిడ్డలారా, యుగాంతము వరకు అనంటే జ్ఞాపకం చేసుకోండి, మానవ యుగము ఎంతవరకు ఈ సృష్టిలో ఉందో అంతవరకు కూడా ఆయన ఆ వాగ్దానమును జ్ఞాపకము చేసుకుంటూనే ఉంటారు. ఎవరైతే ప్రభువుని అంగీకరించి దీనులుగా ఈ లోకములో జీవిస్తూ ఉంటారో వారందరి పక్షమున ఆయన కార్యమును నెరవేర్చే దేవుడు, సహాయము చేసే దేవుడు అంట ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలునకు సహాయము చేశాడంటే, ఇశ్రాయేలు అంటే దేవునితో ప్రార్థనలో పోరాడేటువంటి వారు. యాకోబును ఇశ్రాయేలుగా ఎప్పుడు మార్చారో మనం గమనించాలి జాగ్రత్తగా. ప్రార్థన పోరాటములో ఇది మొదలుకొని నువ్వు యాకోబువు కాదు, ఇశ్రాయేలును పిలువబడదు అన్నటువంటి వాగ్దానమును జ్ఞాపకం చేసుకోండి. మన పితరులకు ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చే నమ్మదగిన దేవుడు ఆయన. మనలో ఒకవేళ బలహీనతలు ఏదైనట్టు వాటిని కొట్టివేసి, వాటిని శిక్షించి, వాటిని సరిచేసి ఆ వాగ్దానమును మాత్రం తప్పక నెరవేర్చే దేవుడు యేసుక్రీస్తు వారు. పితరులకు ఇచ్చిన వాగ్దానం యుగాంతము వారికి ఆయన కృపను చూపుతారు, సహాయము చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు నమ్మిక, విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగండి, దేవుడి కార్యాన్ని చేస్తారు. మీ తల్లిదండ్రులు ఎలా జీవించారో, ఒకవేళ అన్యులయ్యి ఉంటే, ఒకవేళ దేవుణ్ణి ఎరుగునటువంటి పరిస్థితి వారి జీవితాల్లో లేకపోతే భయపడొద్దు, బాధపడొద్దు. మన నుంచైనా సరే నీవు బాగుపడ్డావా, నువ్వు దేవుని యొక్క కృపలో రక్షించబడ్డావా, మిగతా జనరేషన్స్ అన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండునట్లుగా, వారు ఆశీర్వాదాలు పొందునట్లుగా మనము జాగ్రత్తగా ప్రభువు ఎదుట జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకి అంగీకారముగా మనం జీవించాలి. అప్పుడు తరతరములు ఆయన ఆశీర్వదించే దేవుడు, కృపను చూపించేటువంటి దేవుడు, సహాయము చేసేటువంటి దేవుడని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నాకు ఎక్కడి నుండి సహాయం లేదని బాధపడకండి. సత్యముగా జీవించేటువంటి వారికి సహాయము ఉండదు.
మనుషుల నుంచి, దేవుని నుండి సహాయము ఆయన కొంతమందిని ప్రేరేపిస్తారు, వారు సహాయం చేస్తారు. తప్పకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మనం సహాయం కోసం ఎవరినో చూస్తూ ఉంటాము, ఒకవైపు చూస్తూ ఉంటాము, కానీ దేవుడు మరి ఒక వైపు నుంచి సహాయాన్ని పంపుతారు. సహాయం చేసే దేవుడు ఆయన. ఇశ్రాయేలుకు సహాయము చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, అబ్రహామును పిలిచి వాగ్దానం ఇచ్చి నడిపించిన దేవుడు, ఇస్సాకును యాకోబును ఆయన పిలిచి వాగ్దానం ఇచ్చి నడిపించిన దేవుడు, సహాయం చేసిన దేవుడు. ఒంటరిగా ఉన్నప్పుడు సహాయము చేసిన దేవుడు ఆయన. పరదేశమునకు వెళ్ళినప్పుడు సహాయము చేసిన దేవుడు ఆయన. మోసము చేసిన బంధువులు మోసం చేసినప్పుడు సహాయము చేసిన దేవుడు ఆయన. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం ఉంచండి ప్రభు మీద. అయ్యా, నా పితరులకి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును నా పట్ల నెరవేర్చు ప్రభువా అని ప్రార్థనాపూర్వకముగా ఉండండి. దేవుడు సహాయం చేస్తారు. దేవుడు యుగాంతము వరకు, ఈ మానవ యుగం ఎంతవరకు ఉందో అంతవరకు కృపను చూపి సహాయం చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ఈ లేఖనము మనందరి జీవితాల్లో, మీ జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డల ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పితరులకు ఇచ్చిన వాగ్దానమును బిడ్డల పట్ల నెరవేర్చుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయము చేయండి ప్రభువా. అయ్యా తండ్రి, దీనులుగా మేము జీవిస్తూ ఉన్నాం. మా బంధువులందరూ ధనవంతులే, ఒక్కరు సహాయం చేసేవాళ్ళు లేరు. నా మిత్రులందరూ ధనవంతులే, ఒక్కరు నాకు సహాయం చేసేవారు లేరు అని బాధపడుతున్నటువంటి బిడ్డలను ఆదరించమని అడుగుతూ ఉన్నానయ్యా. ఒక దినమునైనా సహాయం పొందుకొని ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్ననో కూడా, ఈరోజు నా పరిస్థితి దీన స్థితిలో ఉన్ననో కూడా నన్ను ఎవరూ కూడా ఆదరించట్లేదు, సహాయపడట్లేదని బాధపడుతున్న బిడ్డలను అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. తృప్తిపరచమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. అయ్యా, వారి దీన మనసును దీవించుదురుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. దేవా, యుగాంతము వరకు బిడ్డలకు కృపను చూపి మీరే ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థించే బిడ్డలుగా ఉన్నట్టుకు సహాయము చేయండి. మీ సహాయమును పొందుకొని గొప్పగా దీవించబడుటకు మీరే ప్రతి బిడ్డని ఆశీర్వదించుదురుగా కానీ ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను నాయన. మీ సహాయం లేకపోతే ఈ లోకంలో మేమేమి చేయలేం ప్రభువా. అయ్యా, మీరే నాయన తండ్రి, మంచి వారిని లేవనెత్తండి ప్రభువా. మంచి సహకారులను లేవనెత్తండి నాయన. అయ్యా, మీ పరిచర్యకు నాయన, మీ కార్యాలు చేయడానికి, మీ సత్యవాక్యాన్ని ప్రకటించడానికి నాయన సహాయపడరు ప్రభువా. అయ్యా తండ్రి, భయంకరమైన అబద్ధ బోధకులకు, అబద్ధములకు సపోర్ట్ చేస్తూ ఉంటారు నాయన. అయ్యా, కనీసం నాయన ఈ వాగ్దానం చూసిన బిడ్డల కన్నా మారు మనసును దయచేయండి ప్రభువా. పరిశుద్ధుల దీనులకు సహాయపడుటకు మీరే వారికి మనస్సును కలిగించండి. అయ్యా, వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి ధనమును నాయన ప్రభా వ్యర్థము చేసుకోకుండా నిజమైన నాయన ప్రభా పరిచర్యకు నిజమైన సహకారులుగా నాయన ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. అయ్యా, ఈ రోజు నాయన ప్రభా పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. 23వ కీర్తన ప్రకారము మీరే కాపరిగా ఉండి నాయన అయ్యా చిరకాలము మీ మందిరములో నివసింప చేయమని అడుగుచూ ఉన్నాం. అయ్యా, వారికి నాయన దీర్ఘాయువుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాల్లో శాంతి సమాధానమును దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి, మనుషులను కోల్పోయి, బంధువులను కోల్పోయి, అయ్యా తండ్రి ఉద్యోగాలు కోల్పోయి నాయన బాధలో వేదనలో ఉన్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, ఎవరు కూడా ఆదరించరు ప్రభువా. అయ్యా, మీరు ఆదరణకర్తగా ఉండి మీ బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.